మొదటి విడతలోనే ప్రతి రైతుకు భరోసా అట. 70 లక్షల మంది ఖాతాలకు ఒకే రోజు నగదు బదిలీ. తొలి రోజు ఎకరం విస్తీర్ణ వరకు డబ్బుల చెల్లింపు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న ఎకరానికి సహాయం అట. ఇప్పుడు ఇదో కొత్త విధానం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఇప్పుడు మీకు 10 ఎకరాలు ఉందనుకోండి, మీకు 10 ఎకరాల్లో 1 ఎకరానికి రైతు బంధు పడుతుంది, మిగతా 9 ఎకరాలకు తర్వాత పడుతుంది. 5 ఎకరాలు ఉందనుకోండి, మీకు ఎకరానికి రైతు బంధు పడుతుంది, మిగతా 4 ఎకరాలకు తర్వాత పడుతుంది. సో ఫస్ట్ విడతలో ఎవరికి ఎంత భూమి ఉన్నా 1 ఎకరానికి మాత్రం ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. తుమ్మల నాగేశ్వరరావు కూడా 35 ఎకరాల 31 గుంటలు ఉంటే ఆయనకు కూడా 1 ఎకరానికి పైసలు పడతాయి. ఇప్పుడు ఏ తారీఖు 22వ తారీఖు తుమ్మల నాగేశ్వరరావు అకౌంట్లో కూడా 6,000 రూపాయలు పడతాయి. టెన్షన్ పడక అనవసరంగా. 6,000 రూపాయల తర్వాత నీకు 34 ఎకరాలకు మళ్ళీ ఇంకో విడతలో మళ్ళీ పడతాయి. అట్లా ఇదో కొత్త విధానం అట. ఎందుకంటే నాకు బలేదు అని అందరు ఈయనతో ఈయనతో చర్చలు చేసుకుంటారు కదా. ఇది అంత ఎందుకు, ఎకరానికి అందరికి పడ్డదనుకో, పడద్ది ఇక పడుతుంది, మిగతా అది ఎట్లాగా పడుతుంది అనే ఒక మానసికమైన ఈ టెన్షన్ ఉండకుండా చేయడానికి ఒక ప్రయత్నం అన్నట్టు. అది అంతకుమించి ఏం లేదు అక్కడ. రైతు భరోసా పథకాన్ని గతానికి భిన్నంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకరోజు ఎకరం వరకు, రెండో రోజు 2 ఎకరాలకు, మూడో రోజు 3 ఎకరాలకు ఇలా ఆరోహణ పద్ధతిలో కాకుండా ప్రతి రైతుకు మొదటి రోజే పెట్టుబడి సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 22వ తేదీన విడుదల చేసే మొదటి విడతలో ఒకే రోజు 70 లక్షల మందికి రైతు భరోసా చెల్లిస్తారు. అంటే మొదటి రోజు ఎకరం విస్తీర్ణం వరకు నగదు బదిలీ చేస్తారు. అంటే ఒక రైతుకు 2 ఎకరాలు ఉంటే తొలి విడతలో 1 ఎకరానికి రైతు బంధు అందుతుంది. 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 1 ఎకరానికి 6,000 రూపాయలు తొలి రోజు రైతు భరోసా అందుతుంది. ఒకవేళ ఎకరం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ఎంత భూమి ఉంటే ఆ లెక్క ప్రకారం రైతు భరోసా చెల్లిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. అంటే రైతు భరోసా ఎన్ని విడతలుగా విడుదల చేసినా ప్రతిసారి అందరికీ ఎంతో కొంత ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. యాసంగి రైతు భరోసాను ఈ నెల 22వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన 1 ఎకరం వరకు రైతు భరోసా చెల్లిస్తామని, 3 వారాల తర్వాత మళ్ళీ ఏప్రిల్లో 2వ విడత, ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు నాటికి 3వ విడతలో మొత్తం చెల్లింపులు చేస్తామని షెడ్యూల్ ప్రకటించింది. మొదటి రోజు 1 ఎకరం వరకు చెల్లిస్తామంటే 0 నుంచి 1 ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే చెల్లించే పరిస్థితి ఇది వరకు ఉండేది. కానీ రెండో రోజు 2 ఎకరాల వరకు చెల్లిస్తామంటే 1 ఎకరం నుంచి 2 ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే చెల్లించేవారు. రాష్ట్రంలో 73,55,000 మంది రైతులు ఉంటే 0 నుంచి 1 ఎకరం భూమి ఉన్న రైతులు 28,58,000 మంది ఉన్నారు. 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న రైతులు 18,17 మంది, 2 నుంచి 3 ఎకరాలు ఉన్న రైతులు 10,89,000, 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు ఉన్న రైతులు 6,51,000, 4 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులు 4,50,000. మిగిలిన రైతులకు 5 ఎకరాల కంటే ఎక్కువ భూ విస్తీర్ణం ఉన్నది. ఒకవేళ ఒక రైతుకు 1 ఎకరం 10 గుంటల భూమి ఉంటే మొదటి విడతలో 1 ఎకరానికి 6,000, రెండో విడతలో 10 గుంటలకు 1,500 చొప్పున పెట్టుబడి సహాయం అందుతుంది. ఈ లెక్క ప్రకారం 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్ల పెట్టుబడి సహాయం అందుతుంది. రెండో విడతలో 2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదోటి అనమాట. ఇక వాళ్ళని మెంటల్గా మానసికంగా మాకు పడ్డాయి కాబట్టి ఇక మిగతా కూడా పడతాయని ఒక దీంట్లో ఉంచడానికి అదొక ప్రయత్నం.